ఆంధ్రప్రదేశ్కి ఎంత మార్పు, ఏడాదికి 2,500,000 కొత్త వైద్యులు పుట్టుకొస్తారే, ఇంత దుర్మార్గం ఏంటి? మేబీ దీని వెనకాల కుట్ర నాకేమనిపిస్తోందంటే, ఇప్పుడున్న డాక్టర్లు ఏమైనా ఒత్తిడి తెచ్చారా వీళ్ళ మీద, సంఖ్య పెరిగిపోతే తమకి ఉపాధి అవకాశం, తమకి డిమాండ్ తగ్గుద్దని, లేదా హాస్పిటల్ ఏమైనా ఒత్తిడి తెచ్చారా? ఎందుకు ఇంత లోక విరుద్ధమైన చెప్తున్నారు కదా, సరిగ్గా బిల్డింగులు పూర్తి కాలేదు, అదే అఫీషియల్ రీజన్ చెప్పింది. అన్అఫీషియల్ రీజన్ అయితే ఇది జగన్ కి పేరు పడుతుందని, అఫీషియల్ రీజన్ అయితే సరిగ్గా కట్టలేదని. కట్టకపోతే యూనివర్సిటీలని, ఇప్పుడు కేంద్ర విద్యా సంస్థలు అసలు కట్టారా? కట్టకుండానే నువ్వు ప్రైవేట్ దాంట్లో నడుపుతున్నావుగా, ఇవి కూడా అట్లా నడుపుకొని. కానీ ఇప్పుడు కార్పొరేట్ ప్రోత్సహించినట్టు అవదా రేపొద్దున్న? చెప్పేది అదే కదా, ప్రజల చేతిలో నోట్లోకి వచ్చిన ముద్దని లాగే అవతల పడేస్తున్నారు. పచ్చి దుర్మార్గమైన చర్య. కాకపోతే ఇది జనాల్లోకి పెద్దగా వెళ్తే వరదలు ఇది కూడా కొట్టుకుపోయింది. అసలు జనాలకి తెలియదు మెడికల్ సీట్లు, ఇది ఎవరికి చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది, ఆ కోర్సులు చదివే వాళ్ళకి తెలుసు. వాళ్ళు మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి. కాబట్టి వాళ్ళు ఎట్టాగు సచ్చినట్టు రేపు పొద్దున కులం ప్రాతిపదికన మనకే ఓట్లేస్తారని ఏమని అనుకుంటున్నారే తెలియదు.